మసాలా కారం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అని నేను చేసిన షార్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. చాలా మంచిగా ఇప్పుడు కూడా చూస్తున్నారు. దానికి మీరు కొన్ని డౌట్స్ అయితే అడిగారు కమెంట్స్ రూపంలో. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి నేను ఫుల్ వీడియో అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇవి 2 గ్లాసుల ధనియాలు. అంటే 100 గ్రాముల ధనియాలు తీసి వేపుకుందాం. ఇవి మంచి వాసన వచ్చి వేగాక వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. దీనిలోనే ఒక గ్లాసు జీలకర్ర అంటే 50 గ్రాముల జీలకర్ర తీసుకొని వేపుకుందాం. ఇది కూడా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని, లో ఫ్లేమ్‌లో వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. దీనిలోనే 50 గ్రాముల ఆవాలు కూడా వేసి వేపుకుందాం. ఇది అన్ని వెజిటబుల్ కర్రీస్‌లోనూ వేస్తారండి. ఆకుకూరలు, వెజిటబుల్ కర్రీసు, పప్పు, సాంబారు వీటన్నిటిలో కూడా మనం ఈ మసాలా కారం వాడుకోవచ్చు. ఎక్కడెక్కడ వాడతారని అడిగారు కదా! మనం ఎర్ర కారం ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా! అది అంత టేస్టీగా ఉండదండి. మామూలుగా ఎర్ర కారమేను. చాలామంది అది వాడతారు. కానీ నేనెప్పుడు కూడా మసాలా కారం వాడతాను. అది అయిపోయినప్పుడు ఇంటి దగ్గరైతే పట్టించుకొనొస్తాననమాట. అది అయిపోయినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఎర్ర కారం ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటాననమాట. ఒక 4 స్పూన్ల మెంతులు కూడా దోరగా వేపుకొని ఈ బౌల్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే కరివేపాకు వేయడం ద్వారా కూడా మన కారం చాలా టేస్టీగా ఉంటదండి. ఈ కరివేపాకుని కడిగి ఆరపెట్టాను. ఆరిపోయింది, డ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఈ ఆకులు కూడా ఇందులో వేసేసుకొని వేపేసుకుందాం. ఆయిల్ ఏం వేయక్కర్లేరు. ఇలాగే వేపేసుకోవాలి. మనం ఇక నాన్ వెజ్‌ల్లో ఎర్ర కారమే వాడతాము. వాటితో పాటు మసాలాలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి, వాటిని కాకుండా వెజిటబుల్ కర్రీసు, పప్పు కూరలు, సాంబార్ కారం అంటారండి మామూలుగా దీన్ని. వీటన్నిటిలో కూడా ఈ కారం వాడుకోవచ్చనమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీకి మంచి టేస్ట్‌తో పాటు కర్రీ కూడా చిక్కదనం వస్తది. మన పప్పు కూరలైనా, సాంబారైనా కూడా. ఈ కొలత ఒక 50 గ్రాముల కారం అండి ఇది. 50 గ్రాముల కారంకి ఇలా నేను చెప్పిన కొలత వేసుకొని మిక్సీ పట్టుకోండి. మొదటగా ఈ మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ వేసి పౌడర్‌లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ మసాలా దినుసులన్నీ వేసి మెత్తటి పౌడర్‌లాగా పట్టేసుకోవాలి. ఇక నేను మామూలుగా చేసిన ఈ ఎర్రకారంతో ఇలా ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా! నేను కొలతలతోటి ఎండుమిరపకాయలతోటి కూడా కారం ప్రిపేర్ చేసిన షార్ట్ అయితే ఉందండి. సాంబార్ కారం రెసిపీ అని. అది కూడా కావాలంటే ఒకసారి నా ఛానల్‌ని విజిట్ చేయండి. ఇలా పౌడర్ అయిపోయింది కదా! దీనిలో సగం పౌడర్ తీసి పక్కకు పెట్టుకుందాం. ఎందుకు అంటే ఈ జార్ పట్టదు. ఇప్పుడు ఈ సగం పౌడర్‌లో ఈ ఎర్రకారం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల ఈ మసాలా అంతా గూడా మన కారం మొత్తానికి గూడా పడుతుంది. ఒక హాఫ్ కేజీ కారానికి నేను చెప్పిన ఈ కొలతలతో వేసుకోండి. చూడండి, ఇందాకైతే కారం ఎర్రగా ఉంది గదా! మన మసాలాలు వేసి పట్టాక మంచి కలర్ వచ్చేసింది కదా! మిగిలిన ఈ మసాలా పౌడర్ వేసుకొని, ఈ ఎర్రకారం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇంకా వీటితో పాటు మన కారం పాడవ్వకుండా ఉండాలి అంటే దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ ఇంకా 2 వేస్తామండి. పాడవకుండా మొదటగా ఏమెయ్యాలి అంటే ఇలా మిక్సీ పట్టుకున్న కారంలో ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 4 చిన్నుల్లిపాయలు మసాలా కోసం ఈ చిన్నుల్లిపాయలు కూడా వేస్తామండి. ఇలా గ్రైండ్ చేసినప్పుడే కారం మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా! మరలా దీన్ని ఒకసారి కదుపుకొని మరలా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. అంటే ఉప్పు వేసాం కదా! కొంచెం గడ్డలాగా అనిపిస్తది. దాన్ని మరలా ఇలా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్‌లో ఉన్న కారం అంతా తీసుకొని కింద మనం మిక్సీ పట్టుకున్న కారంలో కలిపేసుకుందాం. చూడండి, మసాలా కారం చాలా మంచిగా ఇంట్లోనే ఎర్ర కారాన్ని మసాలా కారంలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన కారం పాడవకుండా ఒక 50 గ్రాముల పసుపు కూడా దీనిలో వేసి కలిపేసుకుంటే మంచి కలర్‌తో పాటు మన కారం కూడా స్మెల్ అయితే చాలా బాగా వచ్చేస్తుందండి. ఇది వేడిగా ఉంది గదా! కాసేపు మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా ఆరనిద్దాం. ఆరాక ఇలా జార్‌లోకి తీసేసుకుందామండి. మన ఛానల్‌లో సాంబార్ కారం ఉంది. ఇక ఈ
ఎర్రకారం, మసాలా కారంగా ప్రిపేర్ చేసిన షార్టు ఉంది. ఈ ఫుల్ వీడియో కూడా ఉంది. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. చూడండి, మనం ఇలా జార్‌లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా హాఫ్ కేజీ అయితే ఈ 2